హాయ్ అండి, ఈరోజు నేను న్యూ శారీ కుచ్చు డిజైన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ చూడండి. 4 రకాల బీడ్స్, అదేవిధంగా శారీకి సంబంధించిన టాజిల్స్ అండి. డిజైన్ కొట్టే ముందు 2 ఇంచెస్కి ఒకటి డాట్ పెట్టుకోవాలండి. నేనైతే 2 ఇంచెస్కి ఒకటే తీసుకుంటాను. హెవీగా కావాలనుకున్న వాళ్ళు 1.5 ఇంచ్ 1 ఇంచ్ తీసుకోవచ్చండి. మ్యాక్సిమం 2 ఇంచెస్కి ఒకటి తీసుకుంటాను. చూడండి, మీకు అర్థం కావడం కోసం ఆల్రెడీ 2 కుట్టు చూపించాను. ఇప్పుడు ఏ విధంగా కుట్టాలో చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా నాట్ వేసుకోవాలండి. 2 నాట్స్ వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా డిజైన్స్ కావాలనుకున్నాయా కామెంట్ చేయండి. ఏ డిజైన్ కావాలన్నా కూడా అడగండి ఫ్రెండ్స్. నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డిజైన్ కావాలన్నా నేను చూడండి వీడియోలో చూపిస్తున్నా ఆ విధంగా బీడ్స్ ఎక్కించేసుకొని ఇప్పుడు చూడండి నీడిల్ ఏ విధంగా పైకి తీసేసుకోవాలి. ఆ శారీ కింది నుంచి పైకి అనేసుకోవాలండి. చూడండి, మీకు అర్థం కావడం కోసం కొంచెం కిందికి అని చూపిస్తున్నా. ఈ విధంగా ఇప్పుడు టైట్గా గుంజేసుకోవాలండి. అప్పుడు టాజిల్ అనేది టైట్గా అయిపోతుంది. ఇప్పుడు 3 నాట్స్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు 3 నాట్స్ వేసుకొని ఇప్పుడు అలా కట్ చేయకుండా బీడ్స్ నుండి తీయాలండి నీడిల్. ఈ విధంగా చూడండి, నేను ఎలా పెట్టి తీస్తానో ఈ విధంగా తీసి కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా ఓపిస్తుంది చూడండి. అర్థం కావడం కోసం ఇంకొకటి కూడా కొట్టి చూపిస్తాను చూడండి. అదేవిధంగా శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ టాజెస్ తీసుకోవచ్చండి. నేనైతే 2 కలర్స్ అయితే తీసుకున్నాను. సింగిల్ కలర్ కూడా తీసుకుంటారు. ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు మనము ఈజీగా. చూడండి, సిల్క్ థ్రెడ్ బీడ్స్ ఉంటే చాలండి మన దగ్గర. ఇంట్లోనే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. వీడియోలు చూపిస్తున్నట్టు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే నేను ఎలా కుట్టాను, ఏమేమి ప్రాసెస్ టెక్నిక్స్ చెప్పాను అనేది మళ్ళీ మీకు అర్థం కాదు. అందుకే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా నాట్స్ వేసుకోవాలి. ఈ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, నాట్ వేసాక ఆ విధంగా డైరెక్ట్ కట్ చేయొద్దండి. ఈ విధంగా బీడ్ నుండి తీసాకే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగానే శారీ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కుట్టాను. ఇది న్యూ డిజైన్ శారీ కూర్చోండి. చాలా అంటే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.